మనలో చాలామంది రోజుకి ఎన్నోసార్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తాము. ఉదయం టీ తాగేటప్పుడు, పాలు కొనేటప్పుడు, సూపర్ మార్కెట్లో బిల్లులు చెల్లించేటప్పుడు, ఆన్లైన్లో ఆర్డర్స్ చేస్తూ క్యాష్ అవసరమే లేకుండా ఫోన్ సరిపోతుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనం చేసే ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కడో ఒక చోట రికార్డ్ అవుతుందా? ఆ రికార్డ్ ఎవరికి కనిపిస్తుంది? ప్రభుత్వం నిజంగా మన ప్రతి పేమెంట్ని చూడగలదా? లేదా ఇది కేవలం సోషల్ మీడియాలో వినిపించే అపోహేనా? ఈ వీడియోలో మనం సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఎవరి దగ్గర డేటా ఉంటుంది, ప్రభుత్వం పాత్ర ఏమిటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. మొదట మనం యూపీఐ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది 2016లో ప్రారంభమైంది. దీన్ని రూపొందించింది ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐ ఒక సంస్థ. ఇది బ్యాంకుల సహకారంతో పనిచేస్తుంది. ఇది ఆర్బీఐ పర్యవేక్షణలో ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ కేవలం యాప్స్ మాత్రమే. అసలు డబ్బు ట్రాన్స్ఫర్ జరిగేది మీ బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకి. యూపీఐ అనేది ఒక సిస్టమ్. ఇది 2 బ్యాంకుల మధ్య కమ్యూనికేషన్ సులభం చేస్తుంది. ఇప్పుడు యూపీఐ ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణలో తెలుసుకుందాం. మీరు ఒక షాప్లో 500 చెల్లిస్తే మీ యాప్ మీ బ్యాంకుకు రిక్వెస్ట్ పంపిస్తుంది. మీ బ్యాంక్ ఎన్పిసిఐ నెట్వర్క్కు సమాచారం పంపుతుంది. ఎన్పిసిఐ రిసీవర్ బ్యాంకును సంప్రదిస్తుంది. రిసీవర్ బ్యాంక్ డబ్బు అందుకున్నట్లు కన్ఫర్మేషన్ ఇస్తుంది. అంతే, ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కొన్ని సెకండ్స్లో జరిగిపోతుంది. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ సిస్టమ్. ఎవరూ మాన్యువల్గా కూర్చుని చూసి అప్రూవ్ చేయరు. ప్రతి ట్రాన్సాక్షన్లో ఏ వివరాలు రికార్డ్ అవుతాయో చూద్దాం. మొత్తం ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, ఎప్పుడు పంపారు, ఎవరికి పంపారు, ట్రాన్సాక్షన్ ఐడి మరియు బ్యాంక్ వివరాలు. ఇది ఒక ఫైనాన్షియల్ రికార్డ్. ఇది ఎక్కడ ఉంటుందో చూద్దాం. మీ బ్యాంక్ సర్వర్లో ఉంటుంది మరియు రిసీవర్ బ్యాంక్ సర్వర్లో ఉంటుంది. అది కాకుండా ఎన్పిసిఐ దగ్గర కూడా రికార్డ్ అవుతుంది. ఇదంతా ఒక పర్మనెంట్ రికార్డ్. యూపీఐ మాత్రమే కాదు, ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకున్నా, డెబిట్ కార్డ్ స్వైప్ చేసినా, నెట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ చేసినా అన్నీ కూడా రికార్డ్ చేస్తుంది. డిజిటల్ పేమెంట్ అంటే డిజిటల్ రికార్డ్. ఇప్పుడు అసలు ప్రశ్న, ప్రభుత్వం లైవ్గా మీ ప్రతి ట్రాన్సాక్షన్ని చూస్తుందా? సాధారణంగా చూడదు. ఎవరు కూర్చుని ప్రతి వ్యక్తి డబ్బు ఎక్కడికి వెళ్తుందో మానిటర్ చేయరు. కానీ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. ఆర్బీఐ అనే సంస్థ బ్యాంకులను నియంత్రిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వంటి శాఖల చట్టపరమైన అవసరం ఉంటే బ్యాంక్ రికార్డులను అడగవచ్చు. ఉదాహరణకు ట్యాక్స్ ఇవేషన్ అనుమానం ఉన్నప్పుడు, లేదా ఫ్రాడ్ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు, లేదా మనీ లాండరింగ్ కేసుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో డేటా లీగల్లీ యాక్సెస్ చేయవచ్చు. అంటే ఇది కేవలం మానిటరింగ్ కోసం కాదు, ఇది లీగల్ ప్రాసెస్లో భాగం. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే యూపీఐ చాలా సెక్యూర్ సిస్టమ్. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. ఎంపిన్ లేకుండా ట్రాన్సాక్షన్ అనేది జరగదు. ఎన్క్రిప్షన్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. డివైస్ బైండింగ్ ఉంటుంది. అంటే మీ ఫోన్, మీ సిమ్, మీ పిన్ అన్నీ కలిసి పనిచేస్తాయి. కానీ ఎక్కువగా ఫ్రాడ్ ఎలా జరుగుతుందంటే యూజర్ మిస్టేక్ వల్లే జరుగుతాయి. అది ఓటీపీ షేర్ చేయడం, లేదా అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయడం, లేదా స్క్రీన్ షేరింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేయడం వల్ల జరుగుతున్నాయి. సిస్టమ్ మాత్రం చాలా సెక్యూర్గా ఉంటుంది. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం డిజిటల్ ట్రైల్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిజిటల్ ఎకనామీలో ప్రతి ట్రాన్సాక్షన్ ఒక ట్రైల్ వదులుతుంది. ఇది ట్రాన్స్పరసీ కోసం. క్యాష్లో ట్రేస్ చేయడం చాలా కష్టం. డిజిటల్ ట్రేసింగ్ చాలా సులభం. అందుకే డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది బ్లాక్ మనీని తగ్గించడానికి, ట్యాక్స్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి మరియు ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ కోసం చాలా అవసరం. మరి చివరగా క్లియర్గా చెప్పాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్ను ప్రభుత్వం రోజు లైవ్గా చూస్తూ ఉండదు. కానీ ఇది బ్యాంక్ రికార్డ్గా ఉంటుంది. లీగల్గా అవసరం ఉంటే యాక్సెస్ చేయవచ్చు. ఇది యూపీఐకి మాత్రమే కాదు, ఏ డిజిటల్ పేమెంట్కైనా ఇదే విధానం. కాబట్టి భయం అవసరం లేదు, కానీ అవగాహన అవసరం. డిజిటల్ ప్రపంచంలో ప్రైవసీ మరియు ట్రాన్స్పరసీ 2 కలిసి నడుస్తాయి. ఈ విషయం తెలుసుకుని మనం జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది. ఇలాంటివి ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.